ఆంధ్ర అభివృద్ధి చేస్తానంటే ఆంధ్ర కొట్టాడు కదా, పైన హెలికాప్టర్ పోతుంటే కింద చెట్లు కొట్టాలా. ఇదే నీ పరిపాలన. నీకు నచ్చకపోతే కోనికేశ్వర కొట్టంగాడిన వాళ్ళు ఇప్పుడు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చి డిస్కషన్ సినిమా చూపిస్తారు మీకు. మీరు రాజధానికి చట్టబద్ధత చేసిన మేము వస్తే మారుస్తాం. మొన్న కూడా ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తాడేపల్లి నేతలతో. ఎలా చూడాలంటారు అసలు ఈ మనస్తత్వాన్ని? ఆంధ్ర ప్రజలకి నమస్కారం. చేయలేకపోగా చేసేవాడిని అడ్డపడుతున్నాడంటే ఆంధ్ర అభివృద్ధిని కోరుకుంటున్నాడా లేకపోతే ఆంధ్ర వినాశనాన్ని కోరుకుంటున్నాడా ప్రజలు గమనించాల్సిన అవసరం అంతా ఉంది. గమనించి వైసీపీ పార్టీ వైసీపీకి ఓటేయండి అని ఎవరైనా వస్తే ముఖం మీద పట్టుకొని మాకు అభివృద్ధి చేయడానికే మీరు వచ్చేది ఓట్లేస్తే మీరు ఏం చేస్తారు, అభివృద్ధి ఏం చేస్తారని మీరు ఎప్పుడు చెప్పలేదు. మీరు వస్తే మాకు రాజధాని లేకుండా చేస్తారా, పోలవరం కట్టకుండా చేస్తారా, మరి రోడ్లు గుంతల్లో మట్టి వేయకుండా చేస్తారా, ఏం పనులు చేస్తారు మీరు? మీరు వస్తే రఫలు కసకసలు ఇవే మీరు చేసేది. మీరు వద్దు, మీ ఓటు మీరు మమ్మల్ని అడిగితే మాట మర్యాద కూడా ముఖం మేము చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఆంధ్ర ప్రజలకి. ఆంధ్ర ప్రజలకు కావాల్సిన ఆంధ్ర అభివృద్ధి కావాలా, రాజధాని నిర్మాణం కావాలా, పోలవరం నిర్మాణం కావాలా, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కావాలా, పనిచేసుకునే కార్మికులకు వర్క్ కావాలా, ఈ మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలలో మెరుగ్గా ఉండాలి అన్ని పక్క రాష్ట్రాల కాడికి కూడా. ఆ విధమైన కోరుకునే ప్రతిపక్ష నాయకులైనా పాలకులైనా వాళ్ళు కావాలి. కానీ మేము వస్తే అది పడబోతాం ఇది పడబోతాం అనేవాడు ఎవరు కోరుకుంటారు, ఎవరు కోరుకోరు. కాబట్టి మీకు సిగ్గు శరం ఏమీ లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రజలే సిగ్గు శరం మంచి చెడు పరిజ్ఞానం ఉంది. అందుకే మిమ్మల్ని ఇసిరేసారు. పొరపాటున 11 ఇచ్చారు. ఇక ఎక్కువ మాట్లాడితే 11 కాదు, ఒకటి కూడా రాకుండా పోవటం జరిగింది కాక లేనిపోయింది తనులు తినిపోతారు. వచ్చినట్టు మేము నాయకులు మేము పార్టీ వాళ్ళని గురించి పేరు చేస్తారు, అందరూ తనులు తినిపోతారు. ఎందుకు మీ బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు మీరు? నీకు ఆంధ్ర అభివృద్ధి ఇష్టం లేదా? అభివృద్ధి ఇష్టం లేదు ఆంధ్ర నుంచి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు ఆంధ్రాలో ఎప్పుడు నుంచి వస్తున్నారు మీరు? మీరు ఆంధ్రాకి రాబాకండి. మీకు ఆంధ్ర నుంచి గిట్టినప్పుడు మీరు ఆంధ్రాలో ఏం పని మీకు? ఆంధ్ర ఓట్లు ఎందుకు మీకు? ఆంధ్ర అభివృద్ధి చేస్తానంటే ఆంధ్ర ఓటాడు కదా. ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు మీ ఆంధ్రాలో ఇబ్బందులు తెలుస్తాయి. యానో బెంగళూరు హైదరాబాద్ యానో చేస్తారు. ఎప్పుడు వచ్చి కబుర్లు అని చెప్పి ఉత్తమ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము వాడిని బిగుతాం, ఈ చొక్కాలు బిగుతాం, ఆఫీసులను బిగుతాం. ఎవడికి కావాలన్నా మీకు ఆఫీసులను బిగటం సన్నా చదవాలా? మాకు ఆంధ్రాకి ఏం చేస్తారో చెప్పండి రా. ఎదవన్నారు. మీకు ఆంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. మీ చేత అయితే సిగ్గు చేత మంచి వరకు ఐగుడి అది చెప్పరు. వాడిని పొడుతా అంట వీడిని పొడుతా అంట ఏంటి ప్రశ్నించరా? నువ్వు ప్రతిపక్షంగా నీకు ప్రశ్నించాల్సిన పరిజ్ఞానం నీకు లేదు. అందరికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క పార్టీకి ఉన్నది. ప్రశ్నించడం సమానం చెప్పు. చేత అయితే మూసుకొని కూర్చో, అభివృద్ధి చేయి. లేకపోతే మూసుకొని కూర్చో. శాసనం చేసే మనిషి ఇట్లా ఆటంకులు జరిగితే మాత్రం లేనిపోయింది మీకు పదవులు ఎట్టానే కానీ మీకు భర్త పూజలు జరిగే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే జగన్ అంటుంది ఏంటంటే కనుక మీరు మార్చినంత మాత్రాన మేము మార్చలేమా, అంటే దీన్ని చట్టం చేస్తే మేము మార్చలేమా, నాకు నచ్చలేదు ఇది. 29 గ్రామాలకు రాజధాని అయింది, 3 పట్టణాల్లో రాజధాని ఉండాలి అనే మాట ఆయన చెబుతున్నాడు. మరి నీకు నచ్చేది నువ్వే ఆంధ్ర ప్రజలకు నచ్చక తీసేశారు. అసలు నీకు నచ్చేది ఏంది? అసలు నువ్వెవడు? ఆంధ్ర ప్రజలు ఈ బతనాడుకున్నావు. అడుక్కునే వాళ్ళు ఒక్కసారి అడుక్కుంటే భిక్షం వేసినట్టు ఒక్కసారి పదవి ఇస్తే అందరూ నాశనం చేసినట్టు పెట్టావు. అసలు నువ్వెవడు? అసలు నీకు నచ్చకపోతే దెంగేసాయి. నువ్వు అసలు ఎప్పుడు ఉంటున్నావు ఆంధ్రప్రదేశ్లో? ఎప్పుడు ఉన్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకోకుండా ఎప్పుడైతే ఇవన్నీ నాకు నచ్చలేదు, నీకు నచ్చకపోతే మానేసాయి. ఆంధ్రప్రదేశ్ అందరికీ నచ్చింది. భారతదేశంలో ఉన్న అన్ని ఆల్ పార్టీస్కి నచ్చింది, ప్రజలకు నచ్చింది. నీకు నచ్చకపోతే కోనికేశ్వర కొట్టంగాడిన వాళ్ళు నెలకొని ఊరుకో. లేదా నీకు వంట ఇష్టం కాకపోతే వెళ్ళిపో. 2 పాయింట్లు కానీ ఇట్లా పద్దాక ఇట్లా సొన పెట్టుకొని అభివృద్ధి చేసేవాళ్ళు కలిపి చెవిలో జోరేలాగా మాట్లాడితే లాగి పెట్టి కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోబాగుంటుంది. ఇప్పుడు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట అయితే చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అయినా, చంద్రబాబు కొడుకైనా, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల్లోకి పోయి కలిసిపోయి మీ సమస్యలు ఏదైనా అడుగుతున్నారు. మన పొలాల్లోకి పోయి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారు బాబు గారు. మీ సమస్యలు ఏందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పేదల భుజాల మీద చేతులు వేసి మీ సమస్యలు ఏంది, మీ ఏం కష్టాలు ఉండాలి, మీకు ఏం చేస్తే మీకు నేను మేలు చేయగలుగుతాను అడుగుతున్నాడు. ఎప్పుడన్నట నీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నట్టు పోయి నువ్వు మాట్లాడగలిగావా? పైన హెలికాప్టర్ పోతుంటే కింద చెట్లు కొట్టాలా? ఇదే నీ పరిపాలన. నువ్వు తెరగట్టు కట్టుకొని పోతుంటే ఇక ఆ ప్రాంతం మొత్తం ఇళ్ళు షాపులన్నీ మూసుకొని కూర్చోవాలా? ఇదే నీ పరిపాలన. నీ పరిపాలన చూశారు, నీ బుద్ధులు చూశారు, ఇప్పుడు నీ మాటలు కూడా వింటున్నారు. ఇక నువ్వు ఇవన్నీ మానుకోకపోతే మాత్రం ఇక నీకు చెప్పేది అనేది అంతా భర్తపోయి రెడీ అవుతున్నారు అందరూ. బుద్ధి మార్చకపోతే కంపల్సరీ భర్తపోయి చేయించుకుంటారు. నేను పాదయాత్రకు వస్తున్నాను, 1.5 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరుగుతాను, మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తారు అప్పుడు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి.
మీరు చూపించేది మామూలు సినిమా. ఇప్పుడు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చి డిస్కో సినిమా చూపిస్తారు. డిస్కోకి మామూలు సినిమాకి తేడా ఉంటుంది, నీకు తెలియదేమో. డిస్కో సినిమాలు అంతా అలాంటి గ్యాంబ్లింగ్ సినిమా నీకు తెలియని ఎన్నో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర ప్రజలు, కూటమి ప్రభుత్వం. రా చూసి తట్టుకోగలిగే దమ్ముంటే రా వచ్చేసి అవన్నీ చూసి. కానీ నీకు ఒక్కడికైనా సినిమా చూపించేది, నువ్వు మామూలు సినిమా చూస్తే డిస్కో సినిమా చూపించడం కదా నీకు ఉంటారు ప్రజలు. ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు? మరి ఏం చేస్తాడండి అతనికేమో ఈ పని లేని మంగళూరు, ఏదో వెనకటికి ఏదో శాస్త్రం ఉంది, ఏదో ఊరక కూర్చోలేక పోతుంది కాబట్టి ఆ పిల్లిని ఏదో కొరిగాడంట. అట్నే పట్టించుకునే వాళ్ళు లేరు, ఆంధ్రప్రదేశ్ తీసేశారు, వాళ్ళకి ఏం పని పాటలేదు. ఏదో ఒకటి మాట్లాడకపోతే మరి ప్రజలు నన్ను మర్చిపోతారని చెప్పి ఈ విధంగా రావడం తప్ప, నువ్వు వచ్చి ప్రజలకి సంక్షేమం కానీ ఏదైనా కానీ మేలు జరిగే విధంగా ఏమైనా మాట్లాడావా? ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగిన సంక్షేమం నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీ మాట్లాడటానికి నీకు భయం రావు. అదే మీడియాలో నువ్వు ప్రాంత ప్రజలకు పలానా సంక్షేమ పథకాలు అందలేదు, నువ్వు ఎందుకు అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం నిలది, అది ప్రజలు నిన్ను సంతోషపడతారు. నువ్వు నేను వస్తే వాడిని సొక్కా చించుతా, ఈడు పుడతా, వాడు పుడతా, వాడిని లేకుండా చేస్తా. రౌడీ యాదవ్, రౌడీ మాటలు కాదు, రాజకీయ నాయకులు మాట్లాడంటారు. యాదవ్ రాజకీయం చేయాలంటే రాజకీయం మాట్లాడాలి. రౌడీ అంటే రౌడీ మాట్లాడండి, లేకపోతే పోలీసులు లేకపోతే కుమ్ముతారు, వెనక చేస్తారు, పోతారు. రండి నీకు ఎప్పుడైనా సరే నువ్వు రాజకీయం చేయాలంటే రాజకీయం మాట్లాడు, ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడు. ప్రతిపక్షంలో ఉండొచ్చు, పరిపాలన చేయొచ్చు, అంతేగాని ఇటువంటి రౌడీ మాట్లాడితే మాత్రం మక్కలకి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉండాలని చెప్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.